నాకు హోటల్ ఉంది, 20 రూపాయలకి గారె, 30 రూపాయలకి దోశ, 50 రూపాయలకి పూరి అని పెట్టుకుని అమ్ముకుంటున్నాను. అయ్యా నీ దగ్గరికి నీకు బిజినెస్ పెంచుతాము, నా పేరు స్విగ్గీ, నా పేరు జొమాటో అని చెప్పి ఆ సదరు సంస్థలు వచ్చినాయి. వచ్చి మీరు మా దాంట్లో రిజిస్టర్ అవ్వండి, అయితే మీకు నేరుగా మధ్యలో మనుషులు ఉంటారు మా వాళ్ళు, పబ్లిక్ ఈ 20 రూపాయల గారికి ఇంకో 20 రూపాయలు వాళ్ళకి వేసి 40 రూపాయలు ఇస్తారు. తద్వారా మీ 20 రూపాయలు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. మధ్యలో ఉన్నటువంటి మా ఏజెంట్కి 20 రూపాయలు వెళ్తే ఇంటి దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి ఎక్కడో కూర్చున్న వ్యక్తికి పార్సిల్ వెళ్తుంది. తద్వారా మీకు బిజినెస్ ఉంటుంది, మేము ఒక మంచి ఫెసిలిటేటర్గా ఉంటాం, దాంట్లో కొంత కమిషన్ తీసుకుంటాం అని రంగంలోకి దిగినటువంటి స్విగ్గీ జొమాటోలు ఇప్పుడు ఇష్టారాజ్యంగా మారిపోయినాయి. 60%, 80%, 30% అని డిస్కౌంట్లు ఇస్తాయి. ఇది ఎవరివ్వాలి? ఆ సదరు హోటల్ వాళ్ళు, ఆ సదరు రెస్టారెంట్ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళు కాకుండా వాళ్ళకి తెలియకుండా వీళ్ళు ఇచ్చి పడేస్తున్నారు. అంటే వీళ్ళు అప్పటిదాకా 50 రూపాయలకి అమ్మేదానికి వీళ్ళు 25 రూపాయలకి వీళ్ళు లెక్క కట్టేస్తున్నారు. అక్కడ ఇచ్చేయాలి సరుకు. తీరా చూస్తే దానివల్ల నష్టాలు పాలైపోతున్నారు హోటళ్ళ వాళ్ళు. దాంతో మీరు అసలు మా పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా ఇస్తారా మా డిస్కౌంట్లు అని చెప్పి నిలదీస్తూ అడుగుతుంటే సమాధానం చెప్పేవాళ్ళు లేడు. లీగల్ ఫైట్ చేద్దామంటే ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇది కాస్త పెరిగిపోయిన నేపథ్యంలో హోటల్ యజమానులు అంతా ఒక్కటయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని అక్టోబర్ 14 నుంచి బాయ్కాట్ చేయబోతున్నట్టు ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఫుడ్ డెలివరీ యాప్లు స్విగ్గీ, జొమాటో అడ్డగోలు నిబంధనలు, కమిషన్లతో హోటల్స్ వ్యాపారులకి తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయని దీనికి సంబంధించిన ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు. తాజాగా తొలుత 0 కమిషన్తో మొదలుపెట్టిన సంస్థలు ఇప్పుడు 20 నుంచి 30% ఈ హోటల్ వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నట్ట. అదే కాకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా అడ్డగోలుగా డిస్కౌంట్లు, కాంబో ప్యాక్లు అంటూ ప్రకటించేస్తున్నారని, దీనివల్ల భారీగా నష్టపోవాల్సి వస్తుందని, అదేవిధంగా వినియోగదారులు చెల్లించిన మొత్తం హోటల్స్కి 12 రోజుల దాకా డబ్బులు కూడా ఇవ్వట్లేదని, చిన్న హోటల్స్ దీనివల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పి ప్రకటించారు. ఈ సమస్యలపై ఏదైనా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఫుడ్ డెలివరీ సంస్థలతో చర్చలు జరిపితే జొమాటోనేమో తమ డిమాండ్లు అంగీకరించిందని, స్విగ్గీ మాత్రం అంగీకరించలేదని, దీంతో స్విగ్గీకి అక్టోబర్ 13 వరకు టైం ఇచ్చి హోటల్స్ డిమాండ్లు కనుక పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు.